హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విహన్షి అకాడమీ. అన్ని స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ జనరల్ అవేర్నెస్ క్వశ్చన్స్ అయితే చూద్దాం. ఫస్ట్ గవర్నమెంట్ స్కీమ్స్ అండ్ పాలిటీ నుండి ఫస్ట్ క్వశ్చన్, ఇండియా ఏఐ మిషన్ ఈజ్ రిలేటెడ్ టు అని ఇచ్చాడు. ఇండియా ఏఐ మిషన్ అనేది దేనికి సంబంధించింది అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి సంబంధించింది. నెక్స్ట్ పిఎం గట్ శక్తి స్కీమ్ ఈజ్ ఫర్ ప్రధానమంత్రి గతిశక్తి పథకం దేనికి సంబంధించింది అనేది ప్రశ్న. దేనికి సంబంధించింది అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ మౌలిక సదుపాయాల అభివృద్ధి కొరకు సంబంధించింది. ఓకే, నెక్స్ట్ డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ డీల్స్ విత్ డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ అనేది దేన్ని డీల్ చేస్తుంది అంటే దేనికోసం దేన్ని వివరిస్తుంది అనేది ప్రశ్న. డేటా ప్రైవసీని వివరిస్తుంది. నెక్స్ట్ జల్ జీవన్ మిషన్ ఎయిమ్స్ టు ప్రొవైడ్ అంటే ఏంటి, జల్ జీవన్ మిషన్ ఏమి అందించాలని లక్ష్యం పెట్టుకుంది, లేదు జల్ జీవన్ మిషన్ యొక్క లక్ష్యం ఏమిటి, ట్యాప్ వాటర్ టు హౌస్ హోల్డ్స్ అంటే గృహాలకు కుళాయి నీరు అందించడం. ఓకే, నెక్స్ట్ ఆయుష్మాన్ భారత్ స్కీమ్ ఈజ్ రిలేటెడ్ టు ఆయుష్మాన్ భారత్ పథకం దేనికి సంబంధించింది అంటే హెల్త్ ఇన్సూరెన్స్. ఆయుష్మాన్ భారత్ స్కీమ్ ఈజ్ రిలేటెడ్ టు హెల్త్ ఇన్సూరెన్స్. ఓకే, నెక్స్ట్ పిఎం విశ్వకర్మ స్కీమ్ సపోర్ట్స్. ఓకే, ప్రధానమంత్రి విశ్వకర్మ పథకానికి మద్దతు దేనికి మద్దతు అంటే ట్రెడిషనల్ ఆర్టిషన్స్ అంటే సంప్రదాయ కళాకారులు ఎవరైతే ఉన్నారో వారికి మద్దతుగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ స్టాండప్ ఇండియా స్కీమ్ ఈజ్ ఫర్ అంటే స్టాండప్ ఇండియా పథకం దేనికోసం అంటే ఎస్సీ ఎస్టీ అండ్ ఉమెన్ ఎంటర్ప్రీనర్స్ ఎవరైతే ఉన్నారో వారికి ఈ స్కీమ్ సపోర్ట్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఇంట్రడ్యూస్డ్ ఇన్ అంటే జాతీయ విద్యా విధానం ప్రవేశపెట్టబడింది ఎప్పుడు అంటే 2020వ సంవత్సరంలో నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ ఇంట్రడ్యూస్ అయింది. ఓకే, నెక్స్ట్ విచ్ మినిస్ట్రీ లాంచ్డ్ ఇండియా ఏఐ మిషన్ అంటే ఏంటి, ఏ మినిస్ట్రీ ఇండియా ఏఐ మిషన్ ని లాంచ్ చేసింది అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ ఇండియా ఏఐ మిషన్ ని ప్రారంభించింది. ఓకే, నెక్స్ట్ పిఎం కిసాన్ స్కీమ్ గివ్స్ ఇన్కమ్ సపోర్ట్ టు అంటే ప్రధాని కిసాన్ పథకం ఎవరికి ఆదాయ మద్దతు ఇస్తుంది అంటే ఎవరి కోసం అంటే ఫార్మర్స్ కోసం. పిఎం కిసాన్ అంటే రైతుల కోసం. ఓకే, నెక్స్ట్ ఇంటర్నేషనల్ అఫైర్స్ నుండి చూద్దాం. COP30 సమ్మిట్ హెల్డ్ ఇన్ COP30 అనేది ఎక్కడ జరిగిందంటే బ్రెజిల్లో జరిగింది. ఓకే, నెక్స్ట్ G20 2025 హోస్ట్ కంట్రీ ఏది, హోస్ట్ కంట్రీ ఏంటంటే బ్రెజిల్. ఓకే, సౌత్ ఆఫ్రికా. G20 2025 హోస్ట్ కంట్రీ సౌత్ ఆఫ్రికా. నెక్స్ట్ బ్రిక్స్ ఇంక్లూడ్స్ విచ్ కంట్రీ, ఓకే బ్రిక్స్ ఇంక్లూడ్ ఏ కంట్రీని చేర్చుకుంది అంటే బ్రెజిల్ ను చేర్చుకుంది. నెక్స్ట్ నాటో హెడ్ క్వార్టర్స్ లొకేటెడ్ ఇన్ నాటో ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అంటే బ్రూసెల్స్ లో ఉంది. నెక్స్ట్ యుఎన్ సెక్రటరీ జనరల్ ఎవరంటే ఆంటోనియో గటర్స్. ఓకే, నెక్స్ట్ ఐఎంఎఫ్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది అంటే వాషింగ్టన్ డీసీలో ఉంది ఐఎంఎఫ్. నెక్స్ట్ వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్ 2025 ప్రకారం వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్ ఎవరంటే అజయ్ బంగా. ఓకే, నెక్స్ట్ SCO పూర్తి రూపం ఏంటి, స్టాండ్స్ ఫర్ అంటే షాంఘాయి కోఆపరేషన్ ఆర్గనైజేషన్. ఓకే, నెక్స్ట్ ఇండియా యూకే నావల్ ఎక్సర్సైజ్ నేమ్ ఏంటంటే కొంకన్.
క్వాడ్లో ఇంక్లూడ్ అయినటువంటి దేశాలు ఏంటంటే ఇండియా, యుఎస్ఏ, జపాన్, ఆస్ట్రేలియా. ఓకే, భారతదేశం, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ నుండి చూద్దాం. గగన్యాన్ మిషన్ బిలాంగ్స్ టు, గగన్యాన్ మిషన్ దేనికి సంబంధించింది అంటే ఇస్రోకి సంబంధించింది. పిఎస్ఎల్వి స్టాండ్స్ ఫర్ అంటే పిఎస్ఎల్వి అంటే ఏంటి అని ఇచ్చాడు. పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్. ఓకే, నెక్స్ట్ చంద్రయాన్-3 ల్యాండెడ్ ఆన్, చంద్రయాన్-3 ఎక్కడ దిగింది అంటే మూన్ సౌత్ పోల్ అంటే చంద్రుడు దక్షిణ ధ్రువం దగ్గర దిగింది. నెక్స్ట్ ఏఐ స్టాండ్స్ ఫర్, ఏఐ పూర్తి రూపం ఏంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఓకే, 5G టెక్నాలజీ రిలేట్స్ టు, 5G టెక్నాలజీ 5G సాంకేతికత అనేది దేనికి సంబంధించింది అంటే కమ్యూనికేషన్ కి సంబంధించింది. నెక్స్ట్ డిఎన్ఏ ఫుల్ ఫామ్ ఏంటంటే డియాక్సిరైబో న్యూక్లిక్ యాసిడ్. ఓకే, నెక్స్ట్ వ్యాక్సిన్ ఫర్ కోవిడ్-19 వ్యాక్సిన్ ఏంటి అని అడిగారు. ఏంటి కోవాక్సిన్, కోవిషీల్డ్. ఓకే, నెక్స్ట్ ఇస్రో హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది అంటే బెంగళూరులో ఉంది. నెక్స్ట్ క్వాంటమ్ కంప్యూటింగ్ దేన్ని డీల్ చేస్తుంది అంటే అడ్వాన్స్డ్ అధునాతన కంప్యూటింగ్ ని డీల్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ సెమీ కండక్టర్ మిషన్ ఎక్కడ ప్రారంభించబడింది అంటే ఇండియాలో ప్రారంభించబడింది. నెక్స్ట్ డిఫెన్స్ నుండి క్వశ్చన్స్ చూద్దాం, కొన్ని బేసిక్ క్వశ్చన్స్ అయితే. డిఆర్డిఓ ఫుల్ ఫామ్, డిఆర్డిఓ అంటే ఏంటి డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. ఓకే, నెక్స్ట్ అగ్ని మిజిల్ అనేది ఏ రకం అనేది ప్రశ్న. కరెక్ట్ ఆన్సర్ బాలిస్టిక్ మిజిల్, అగ్ని మిజిల్ టైప్ బాలిస్టిక్ మిజిల్. ఐఎన్ఎస్ విక్రాంత్ అంటే ఎవరు అని ఇచ్చాడు. ఎయిర్ క్రాఫ్ట్ కెరియర్. ఓకే, విమాన వాహక నౌక. ఒక నెక్స్ట్ ఎక్సర్సైజ్ మలబార్ ఇన్వాల్వ్స్. ఓకే, ఎక్సర్సైజ్ మలబార్ అనేది ఎందులో ఇన్వాల్వ్ అవుతుంది అంటే నావల్ ఫోర్సెస్ లో ఇన్వాల్వ్ అవుతుంది. నెక్స్ట్ రఫేల్ జెట్స్ బిలాంగ్స్ టు, రఫేల్ జెట్లు దేనికి సంబంధించినవి, దేనికి చెందినవి అంటే దేనికి సంబంధించినవి ఎయిర్ ఫోర్స్ కి సంబంధించినవి. నెక్స్ట్ తేజాస్ ఎయిర్ క్రాఫ్ట్ ఓకే, తేజాస్ ఎయిర్ క్రాఫ్ట్ ఏంటి అంటే ఇండైజెనస్ ఫైటర్ జెట్. ఓకే, ఏంటిది తేజాస్ ఎయిర్ క్రాఫ్ట్ అనేది, తేజస్ విమానం అంటే ఏంది ఇండైజెనస్ ఫైటర్ జెట్. నెక్స్ట్ S-400 సిస్టమ్ S-400 వ్యవస్థ అంటే ఏమిటి అనేది ప్రశ్న. కరెక్ట్ ఆన్సర్ ఏంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. నెక్స్ట్ బ్రహ్మోస్ మిజిల్ ఏంటి అంటే సూపర్ సోనిక్ క్రూయిజ్ మిజిల్. నెక్స్ట్ డిఆర్డిఓ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందంటే న్యూఢిల్లీలో ఉంది. అవార్డ్స్ అండ్ స్పోర్ట్స్ గురించి బేసిక్ క్వశ్చన్స్ అయితే చూద్దాం. భారత్ రత్న అనేది ఒక హైయెస్ట్ సివిలియన్ అవార్డ్. నెక్స్ట్ నోబెల్ ప్రైజ్ ఇస్ గివెన్ ఇన్, నోబెల్ ప్రైజ్ అనేది ఏ ఫీల్డ్స్ లో ఇస్తారంటే మల్టిపుల్ ఫీల్డ్స్ లో ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ అర్జున అవార్డ్ ఎందులో ఇస్తారు స్పోర్ట్స్ లో ఇస్తారు. నెక్స్ట్ ద్రోణాచార్య అవార్డ్ ఎవరికి ఇస్తారంటే కోచెస్ కి ఇచ్చేది ద్రోణాచార్య అవార్డ్. ఐసీసీ T20 వరల్డ్ కప్ ఈజ్ రిలేట్స్ టు, దేనికి సంబంధించింది ఐసీసీ T20 వరల్డ్ కప్ అనేది క్రికెట్ కి సంబంధించింది. నెక్స్ట్ ఒలింపిక్ గేమ్స్ ప్రతి ఎన్ని సంవత్సరాలకు నిర్వహిస్తారు అంటే 4 years. ఏషియన్ గేమ్స్ 2023 కి హోస్ట్ గా నిర్వహించింది ఏది అంటే చైనా. నెక్స్ట్ ఫిఫా వరల్డ్ కప్ స్పోర్ట్ ఏంటి ఫుట్బాల్. నెక్స్ట్ వింబ్లెడన్ ఈజ్ రిలేటెడ్ టు, దేనికి సంబంధించింది వింబ్లెడన్ టెన్నిస్. ఓకే, నెక్స్ట్ ఎకానమీ అండ్ బ్యాంకింగ్ నుండి చూద్దాం. రెపో రేట్ ఈజ్ డిసైడెడ్ బై ఆర్బిఐ. నెక్స్ట్ జీడిపి స్టాండ్స్ ఫర్, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్.